ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలైన G7 కూటమి సమావేశం ఇటలీలో అట్టహాసంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఈ కూటమి దేశాలు ఇప్పుడు రష్యాపై మరింత షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రష్యా అంతర్జాతీయ వాణిజ్యంపై ఆంక్షలు విధించిన G7 దేశాలు తాజాగా రష్యా ఆస్తులను స్తంభింపచేసి దాని నుంచి వచ్చే వడ్డీని ఉక్రెయిన్ కు రుణ ప్యాకేజీగా అందించాలని నిర్ణయించాయి. ప్రధానంగా ఈ G7 దేశాలు సదస్సులో గాజా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. ఆ దేశాలకు ఎలాంటి సహకారం అందించాలనే దానిపై G7 దేశాధినేతలు నిర్ణయం తీసుకోనున్నారు. ఇటలీలోని అపులియా ప్రాంతంలో G7 దేశాల శిఖరాగ్ర సమావేశం అట్టహాసంగా ప్రారంభమైంది. బోర్గో ఇగ్నాజియా రిసార్ట్ లో జరగనున్న ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యంత ధనిక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఈ G7 కూటమిగా ఏర్పడ్డాయి. ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఈ G7 దేశాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం ఈ G7 కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యునైటెడ్ స్టేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. 1988లో రష్యా ఈ బృందంలో చేరడంతో G8 గా మారింది. 14లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంతో ఈ బృందం నుంచి రష్యాను తొలగించారు. ఇక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా గల దేశమైనప్పటికీ చైనా ఎప్పుడూ ఈ బృందంలో సభ్య దేశంగా లేదు. G7 బృందంలోని దేశాలతో పోలిస్తే చైనా తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉండడంతో చైనాను అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా పరిగణించడం లేదు. ప్రస్తుతం ఈ G7 సదస్సులో గాజా, ఉక్రెయిన్ యుద్ధాలపై చర్చించనున్నారు. జూన్ 13 నుంచి 15 వరకు జరగనున్న ఈ సదస్సుకు ఇటలీ ఆతిథ్యం వహిస్తోంది. జార్జియా మెలోని 2022 అక్టోబర్లో ఇటలీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆమె ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఇక ఈ సదస్సులో ముఖ్యంగా ఉక్రెయిన్, గాజా యుద్ధాలతో పాటు ఆఫ్రికా, వలసలు, ఆర్థిక భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై దృష్టి సారించాలని తాము కోరుకుంటున్నట్లు ఇటలీ ప్రభుత్వం తెలిపింది. ఇక ఉక్రెయిన్ లో రష్యా దూకుడును కట్టడి చేయాలని G7 దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ఉక్రెయిన్ కు మరింత అండగా నిలిచేందుకు G7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి 4.17 లక్షల కోట్ల రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపచేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ ఈ మేరకు కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు 21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు సీజ్ చేశారు. వాటిలో అత్యధికం యూరప్ దేశాల్లోనే ఉన్నాయి. సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్న దానిపైన G7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా ప్రస్తుతం స్తంభింపజేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదని అమెరికా, యూరప్ దేశాలు నిర్ణయించాయి. తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్ కు అందించాలని నిర్ణయించాయి. దీనిపై G7 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు. ఇక ఉక్రెయిన్ కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా $31 కోట్ల అందజేయనున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తాజాగా ప్రకటించారు. ఇక ఇటలీలో జరుగుతున్న ఈ G7 దేశాల సదస్సుకు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. G7 దేశాల్లో భారత్ భాగస్వామ్య దేశం కానప్పటికీ ప్రధాని మోదీకి ఆహ్వానం రావడంతో ఆయన ఇటలీ వెళ్లారు. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన కోసం ఇటలీ వెళ్లారు. ఈ సదస్సు సందర్భంగా మెలోనీతో మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. అక్కడి సమావేశంలో ప్రధానంగా AI, ఇంధనం, మధ్య ధర, ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై తాను చర్చించనున్నట్లు ప్రయాణ ప్రారంభానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ కు కీలకమైన అంశాలపైన సమాలోచనలు జరపనున్నట్లు తెలిపారు. మరోవైపు G7 శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన తొలి పోప్ గా పోప్ ఫ్రాన్సిస్ చరిత్రకెక్కనున్నారు. కృత్రిమ మేధతో కలిగే ప్రయోజనాలు, దానితో పొంచి ఉన్న ముప్పుల గురించి ఆయన సదస్సులో ప్రసంగించారు. గాజా, ఉక్రెయిన్లలో శాంతి కోసము పోప్ పిలుపునిచ్చారు.